హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరత్ కుమార్ చక్రవర్తి. అది మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పబోతున్నాను. ఆ డైలాగ్ నా ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలోది. ఈ డైలాగ్ సెకండ్ హాఫ్లో జూనియర్ ఎన్టీఆర్ యముడికి ధమ్కి ఇచ్చే డైలాగ్. ఇది ఒక 5 minutes ఉంటుంది, కంప్లీట్ 5 minutes ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ డైలాగ్ చెప్పబోతున్నాను. ఈ డైలాగ్ చెప్పడానికి 2 reasons ఉన్నాయండి. 2 reasons. The first reason నాకు మూవీస్ మీద ఉన్న క్రేజ్, అండ్ ప్యాషన్. అండ్ ద సెకండ్ రీజన్ వాజ్ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. నాకు అతని డ్యాన్స్ అయినా కానీ, డైలాగ్స్ అయినా కానీ, మూవీస్ అయినా కానీ చాలా చాలా ఇష్టం. సో ఇన్ని మూవీస్లో యమదొంగ మూవీ ఇష్టం. అందులో ఈ డైలాగ్, ఐ లవ్ దిస్ డైలాగ్. నేను ఎప్పటి నుంచో ఈ డైలాగ్ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటే ఎప్పుడు కుదరలేదు. బట్ నౌ ఐ హావ్ జస్ట్ కొద్దిగా సేపు ప్రాక్టీస్ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ ద డైలాగ్. సో హియర్ కమ్స్ డైలాగ్. 1, 2, యాక్షన్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట పైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షముగా వించి మీ పాశమును సైతం గడ్డిపూచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదముడు అన్న కించభావాన్ని కూకటి వేలతో సైతం పెకలించి వేసదా? మొక్కడు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతముల సైతం జేహోన్నరుడు అని హర్షించు విధముగా ఈ సింహాసనము ధిష్ఠించదా? స్వర్ణ మనమయ రచిత కసలాంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివారము మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిరమైన కుల మత జాతి కూపములు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెదా? ఎనీ డౌట్స్?